Hello and welcome to Life and Scripture podcast. In today's episode, we will talk about what is prosperity gospel. ప్రాస్పెరిటీ గాస్పల్ అంటే ఏంటో, ఎలా మొదలైందో, వాటి బోధలు ఎలా ఉంటాయో చూద్దాం. If you have not subscribed to our YouTube channel or a Facebook page, please do subscribe and share. You can also subscribe to our newsletters on our website lifeandscripture.com. Now, let's get into the heart of the matter. సువార్త పేరుతో తప్పుడు బోధన చేయడం క్రైస్తవ సంఘంలో ఎప్పటి నుంచో ఉన్న ఒక సమస్య. తప్పుడు బోధనలను ఖండించడం అనేది ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిట్స్ కానీ, యేసుక్రీస్తు ప్రభువారు కానీ, అపోస్తులు కానీ వాళ్ళ బోధనలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ న్యూ టెస్టమెంట్లోని చాలా బుక్స్ ఫాల్స్ టీచింగ్స్ మరియు ఎర్లీ చర్చ్లోని వచ్చిన రాంగ్ ఐడియాస్ని ఎదుర్కోవడానికి రాయబడ్డాయి. నేటి కాలంలో అత్యంతంగా వ్యాప్తి చెందుతున్న ఫాల్స్ టీచింగ్లో ఒకటి ప్రాస్పెరిటీ గాస్పల్. ప్రాస్పెరిటీ గాస్పల్ యొక్క మెయిన్ టీచింగ్స్ ఏంటో చూసే ముందు వారి నమ్మకం ఏంటో చూద్దాం. ఈ టీచింగ్స్ ప్రకారం యేసుక్రీస్తు పైన నిజమైన విశ్వాసం ఉంటే మనకి ఈ జీవితంలోనే కావాల్సిన హెల్త్, మనీ, భౌతికపరమైన సంపదలు అంటే కారు, హౌస్, జాబ్స్ ఇవన్నీ మనకి లభిస్తాయి అన్న విశ్వాసం. దేవునిపై విశ్వాసం నుంచి పాస్టర్స్కి లేదా వారి సంఘాలకి, వారి మినిస్ట్రీస్కి భారీగా విరాళాలు ఇస్తే దేవుడు మిమ్మల్ని సుఖ సంతోషాలతో ఉంచుతాడు అని వాళ్ళు చెప్తారు. విశ్వాసం అనేది మెటీరియల్ బ్లెస్సింగ్స్కి తెరిచే తాళపు చెవిలాగా వాళ్ళు భావిస్తారు. ఒకవేళ మీరు ఎటువంటి సంపద, ఆరోగ్యం, ఆశీర్వాదాలు పొందట్లేదు అంటే మీ విశ్వాసంలో ఏదో తేడా ఉందని వాళ్ళు ఆరోపిస్తారు. సో ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల జనాలను మోసం చేస్తున్న ఒక అబద్ధం. ముఖ్యంగా మన దేశంలో చాలామంది ఇలాంటి బోధల బారిపడుతున్నారు. ఇలాంటి బోధ వాక్యానుసారమైన బోధ కాదని గ్రహించలేని గుడితనంలో మన క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. అయితే ఈ బోధ అసలు ఎట్లా మొదలైంది? అపోస్టలిక్ చర్చ్ కాలంలోనే డబ్బు, పవర్ కోసం దేవుణ్ణి తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం మనం చూస్తాం. ఉదాహరణకు అపోస్తలుల కార్యాలలో 8th chapter 9th to 24 verses కానీ 19th chapter మనం చూస్తే అక్కడ మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పటి మోడర్న్ డే ప్రాస్పెరిటీ గాస్పల్ తీసుకుంటే 1950లో వరల్డ్ వార్ II తర్వాత పెంటెకోస్టల్ మలుపులో ఒక పాస్టర్, ఆయన పేరు ఓరల్ రాబర్ట్స్, ఆయన మినిస్ట్రీ ద్వారా ప్రారంభమైంది. ఆయన రాసిన ఇఫ్ యు నీడ్ హీలింగ్ డూ దిస్ థింగ్స్, ద మిరకల్ ఆఫ్ సీడ్ వెయిట్ అనే పుస్తకాలు ఈ సందేశాన్ని ఎంతో విస్తృతంగా ప్రచారం చేశాయి. తర్వాత జిమ్ బేకర్, జిమ్మీ స్వాగట్ లాంటి టెలి ఎవాంజలిస్ట్ ఏం చేశారంటే 1980sలో ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు. అలాగే ఈడబ్ల్యూ కెన్యాన్, కెనెత్ హ్యాగిన్ అని ఆయన వాళ్ళు కూడా దీనికి ఇంకా తోడయ్యారు. అయితే మన కాలంలో కెనెత్ కాప్లన్, బెన్నీ హిన్, జోయల్ ఆస్టిన్, జాయిస్ మేయర్, జాన్ హ్యాగీ ఇలాంటి అబద్ధపు బోధకులు ఈ యొక్క గాస్పల్ని తీసుకొని దాన్ని చాలా ఎక్స్పాండ్ చేస్తున్నారు. వీళ్ళు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, రేడియోలో, టీవీ ఛానల్లో, ముఖ్యంగా TBN వంటి ఛానల్స్లో వాళ్ళు ఈ యొక్క బోధనని చాలా విస్తృతంగా పంచుతున్నారు. అలాగే ఈ అబద్ధపు బోధన ఆఫ్రికా నుంచి, సౌత్ అమెరికా నుంచి, ఏషియా నుంచి చివరికి మన దేశం కూడా రావడం జరిగింది. ప్రాస్పెరిటీ గాస్పల్ని ప్రీచ్ చేసే వాళ్ళు 4 ముఖ్యమైన బోధనని చేస్తారు. ఫస్ట్ వన్, జీసస్ పర్చేస్డ్ ఆల్ ద బెనిఫిట్స్ ఇన్ హిస్ లైఫ్. యేసు శిలువ యాగం ఆయనపై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఈ లోకంలోనే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, సంపూర్ణమైన సంపదని ఇస్తుందని, హామీ ఇస్తుందని వారి బోధన. వీళ్ళు ఏం చేస్తారంటే యెషయా 53:5 వచనాలని, యోహాను సువార్త 10:10 వచనాలని, ఇలాంటి వాక్యాలని తప్పుగా ఉపయోగించి యేసు రోగాల నుండి, దరిద్రం నుంచి తొలగించడానికి, సమృద్ధిని ఇవ్వడానికే మరణించాడని చెప్తారు. ఫైనాన్షియల్గా పూర్గా ఉండడం కూడా ఒక పాపం అని వాళ్ళు పేర్కొంటారు. నెంబర్ 2, ది ప్రజెంట్ డే ఇన్హెరిటెన్స్. రోమాపత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే అబ్రహాం కవెనెంట్
అబ్రహాము దేవుడు తన వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానం ప్రకారం ఈ జీవితంలోనే భౌతికపరమైన సంపదలు వస్తుందని చెప్తారు. యేసుని నమ్మితే అబ్రహాముకు ఇచ్చిన వరాలు, తర్వాత బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మనకి వర్తిస్తాయి. అబ్రహాము గొప్పవాడు, ధనికుడు గనక ఆ ధనము కూడా మనకి ఇన్హెరిటెన్స్గా వచ్చింది అని వాళ్ళు బోధిస్తారు, వాళ్ళకి నేర్పిస్తారు. క్రైస్తవుడిగా మారండి, అంతా బాగుంటుంది, పెద్ద ఇల్లు, ఖరీదైన బండి, విదేశీ విహారం ఇవన్నీ వస్తాయని వాళ్ళకి ఆశ చూపుతారు. కానీ ఇది పూర్తిగా తప్పు. నెంబర్ 3, గివ్ టు గెట్. మీరు డబ్బుని, ఆస్తుల్ని సంఘాలకు, దేవుని సేవకు ఇస్తే మీకు అంతకు రెట్టింపు ఆశీర్వాదాలు లేదా డబ్బులు దేవుడు మీకు ఇస్తాడు అని చేసే బోధన. మనకి ఎక్కువగా డబ్బు రావాలంటే వారి మినిస్ట్రీస్కి లేదా చర్చెస్కి ఎంత డబ్బు ఇస్తే అంత అదృష్టం కలుగుతుందంటారు. ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ ఖచ్చితంగా మీకు వెనక్కి తిరిగి వస్తుంది అని బోధిస్తూ ఉంటారు. ఇంకా వీరి మోసాలు ఎలా ఉంటాయంటే, ఎప్పుడైనా ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి దేవుడు మీ హృదయంలో ఉంచినంత మొత్తాన్ని మా మినిస్ట్రీస్కి ఇస్తే ఈ వారం మీకు గొప్ప ఆర్థిక ఆశీర్వాదాలు పొందుతారు అని ప్రకటిస్తారు. యూజువల్లీ దీని తర్వాత ఒక వ్యక్తి కానీ, ఒక మేల్ ఆర్ ఫీమేల్ కానీ వాళ్ళ సాక్ష్యాన్ని చెప్తారు. ఏమని చెప్తారంటే, నేను అనారోగ్యంతో ఉన్నాను, బాధపడుతున్నాను, నా వ్యాపారంలో లాస్ వచ్చింది, డబ్బులు పోయాయి, కానీ నా జీవితాన్ని యేసుకి అర్పించిన తర్వాత నా ఆరోగ్యం మంచిగా అయిపోయింది, వ్యాపారంలో లాభాలు వచ్చాయి, మంచి ఆరోగ్యం వస్తుంది అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చడం మనం చూస్తాం. ఇది కేవలం మోసం. నెంబర్ 4, నేమ్ ఇట్ అండ్ క్లెయిమ్ ఇట్. విశ్వాసంతో పాజిటివ్గా ఎంకరేజింగ్ వర్డ్స్ మాట్లాడుతూ ఎఫర్మేటివ్ వర్డ్స్ చెప్తే మరి దేవుడు ఆ యొక్క వర్డ్స్కి కట్టుబడి ఉండాలి అని వాళ్ళు చేసే బోధన. సో మీరు పాజిటివ్గా మాట్లాడితే, దేవా నాకు ఈ డబ్బులు కావాలి, నాకు మీరు ఇస్తారు, నాకు తెలుసు అని మీరు విశ్వాసంతో అడుగుతున్నారు అన్నట్లుగా దాన్ని పోర్ట్రే చేసి మీ నుంచి డబ్బులు తీసుకుంటారు వాళ్ళు. సో ఇది నేమ్ ఇట్ అండ్ క్లెయిమ్ ఇట్. దేవా నువ్వు నాకు వాగ్దానం చేసావు కాబట్టి నువ్వు నాకు ఇవ్వాల్సిందే అని దేవుణ్ణి మెడబెట్టి ఫోర్స్ చేసినట్లుగా చేస్తాం ఇండైరెక్ట్గా. ఈ బోధన చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా పేద ప్రాంతాల్లో డబ్బులు లేకుండా అనారోగ్యాలతో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఒక ఇమ్మీడియట్ సొల్యూషన్లా కనబడుతుంది. డబ్బు ఇస్తే ధనవంతులు అవుతారు అన్న మాట వాళ్ళకి చాలా అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఇది అసలైన సువార్తని మార్చి చెప్పే బోధన. ప్రాస్పెరిటీ గాస్పల్ అసలు ఎందుకు ప్రమాదకరం అని మనం ఆలోచిస్తే, ఈ తప్పుడు బోధన యేసుపై నమ్మకాన్ని కాకుండా భౌతిక ఆశీర్వాదాలపై దృష్టి పెట్టిస్తుంది. దేవుడు ప్రామిస్ చేయని వాటిని ప్రాస్పెరిటీ గాస్పల్ ప్రామిస్ చేస్తుంది. మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందకపోతే లేదా వ్యాధి నుంచి కోలుకోకపోతే మీ విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పే ప్రాస్పెరిటీ గాస్పల్. ఈ బోధన క్రైస్తవులకు స్వార్థపరులుగా చేస్తుంది. దేవుడు మన సౌకర్యం కోసం, ధనం, లాభం కోసం మాత్రమే ఉన్నట్లు చెబుతుంది. ఇది దేవుని పట్ల చేసే మోసపూరితమైన సువార్త. ఇలాంటి బోధని మనం రిజెక్ట్ చేయాలి. ఇది ఎవరైతే ప్రీచ్ చేస్తున్నారో వారు మాత్రమే కాకుండా ఎవరైతే వింటున్నారో, దానికి విధేయత చూపిస్తున్నారో వాళ్ళిద్దరు కూడా దేవుని ఉగ్రతకు పాత్రలవుతారు. ఎందుకంటే మనం దేవుని వాక్యాన్ని ఫాలో అవ్వకుండా, మనం చదవకుండా, మనం ధ్యానం చేయకుండా వాళ్ళు చెప్పింది వాళ్ళు చేస్తూ బైబిల్ ఇది చెప్తుందా లేదా అని కనీసం ఎగ్జామినేషన్ కూడా చేయకుండా మనం దాన్ని నమ్ముతుంటే దాని యొక్క రెస్పాన్సిబిలిటీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. బైబిల్ సంపాదనను, సుఖవంతమైన జీవితాన్ని వాగ్దానం ఎప్పుడు చేయలేదు. వాస్తవానికి యేసు, ఆయన శిష్యులు చాలా సింపుల్ క్యాజువల్ లైఫ్ని లీడ్ చేశారు. తరచుగా కష్టాల్లో జీవితాన్ని గడిపారు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ ఆస్తి కూడా సంపాదించుకోలేదు. ఆయనకి ఎలాంటి రియల్ ఎస్టేటు లేదు. మేబీ మహా అయితే ఒక చిన్న వస్త్రాన్ని ఈ లోకంలో వదిలి వెళ్ళిపోయారు ఆయన. అంతకంటే ఏది కూడా ఆయన ఉంచుకోలేదు, సంపాదించుకోలేదు. ఆయన
మన యేసుక్రీస్తు, మన రాజు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తారంటే, డు నాట్ స్టోర్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ ట్రెజర్స్ ఆన్ దిస్ ఎర్త్. అది తుప్పు పట్టుపోతుంది, దొంగలు వచ్చి ఎత్తుకుపోతారు. బట్ స్టోర్ అప్ యువర్ ట్రెజర్స్ ఇన్ హెవెన్, వేర్ మాత్ అండ్ రస్ట్ డు నాట్ డిస్ట్రాయ్, వేర్ థీవ్స్ డు నాట్ బ్రేక్ ఇన్ అండ్ స్టీల్. For where your treasure is, where your heart is. సంపద ఎక్కడుంటే మన హృదయం కూడా అక్కడే ఉంటుంది. So it's important to understand that we need to gain treasures of heaven, not on this earth. ప్రాస్పరిటీ గాస్పెల్ చెప్పే అంశాలను బైబిల్ వాక్యాలతో పోల్చితే ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి వచ్చాడు, మనల్ని ధనవంతులు చేయడానికి రాలేదు. అసలు సువార్త అనగా పాపముల నుంచి మరణించబడమే. భౌతికమైన సంపద కానీ ఆరోగ్యం కానీ ప్రధాన లక్ష్యం కాదు. దేవుడు మనం స్వస్థపరుస్తాడు, కానీ హీఈస్ నాట్ ఆబ్లిగేటెడ్ టు డూ దాట్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఎవ్రీ టైమ్. దేవుని ఆశీర్వాదానికి సంపద అనేది ఒక సూచన కాదు. ధనం చాలాసార్లు మనల్ని దేవుని నుంచి దూరంగా తీసుకెళ్తుంది. లూకా సువార్త చాప్టర్ 12 and verse 15లో కూడా మనం చూస్తాం. అలాగే 1 తిమోతి 6వ 17వ కూడా మనం చూస్తాం. సో రోమన్స్ 4:13 దాంట్లో ఏముంటుందంటే, అబ్రహాముకు ప్రపంచమంతా ఇన్హెరిట్ అవుతుందని దేవుడు వాగ్దానం ఇస్తాడు. ఈ వాగ్దానం నిజానికి అబ్రహాము సంతానమైన యేసుక్రీస్తులో పూర్తయింది. అది మనం గలతీ పత్రిక 3:16 మనం చూడొచ్చు. మనం ఆయనపై విశ్వాసం ఉంచినప్పుడు అబ్రహాం పిల్లలుగా మనం కూడా దేవుని పిల్లలుగా మనం మారుతాం. సో వీ బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ఎ ట్రూ ఇన్హెరిటెన్స్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. అబ్రహాం ఇచ్చిన ఇన్హెరిటెన్స్ ఏంటంటే మనం వారసులు అవుతామని. కానీ దీని సంపూర్ణ ఫలితం రిజరక్షన్లోనే మనం చూస్తామని మనం గమనించాలి. సో ఇఫ్ యూ కంపేర్ టు ద ప్రాస్పెరిటీ గాస్పెల్, దిస్ ఈస్ ద ట్విస్టింగ్ గాడ్స్ వర్డ్. వాళ్ళు దేవుని వాక్యాన్ని వక్రీకరించి దాన్ని మార్చి చెప్పి దాని సెల్ఫిష్ గెయిన్ కోసం వీళ్ళు వాడుకుంటున్నారు. నెంబర్ 3, బాధలు క్రైస్తవ జీవితంలోని ఒక భాగమే. విశ్వాసులు శ్రమలు ఎదుర్కొంటారని బైబిల్ చెప్తుంది. క్రీస్తు నిమిత్తం బాధపడడం ఆశీర్వాదమే, కానీ అది పాపం కాదు, ఒక శాపం కాదు. సో when we don't have the money, the job or something that we wish to have, that is not a sin. That is a struggle as a Christians that we need to bear our own cross. దేవునికి సువార్త విస్తరించడానికి ఇచ్చే కానుక గురించి మాట్లాడుకుంటే, అది ఆఫరింగ్ మనం ప్రేమతో ధనాపేక్ష లేకుండా ఇవ్వాలి. 2వ కొరింథీ పత్రిక 9వ 8-11 వర్సెస్ మనం చూస్తే అది మన రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ దట్ వీ నీడ్ టు గివ్ ఇట్ టు అవర్ చర్చ్, బట్ నాట్ బై ఫోర్స్. మనకున్న దాంట్లో నుంచే దేవుని రాజ్యానికి ఉపయోగపడేలాగా, సహాయపడేలాగా ఇవ్వాలని బైబిల్ బోధిస్తుంది. సంపద కోసమో లేకపోతే ఇంత ఇస్తే ఇంకా మనకి రెట్టింపు వస్తుందనే ఆశతో మనం ఎప్పుడు కూడా మనం ఆఫరింగ్ చేయకూడదు. లాస్ట్ వన్, అపోస్తలుడైన పౌలు ఆరోగ్య సమస్యతో ఆయన బాధపడుతున్నప్పుడు, ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకి ఒక సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం ఏంటంటే, నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. ఈ జీవితంలో శరీరానికి పూర్తి ఆరోగ్యాన్ని గ్యారంటీ ఇస్తాను అని దేవుడు ఎక్కడ కూడా ప్రామిస్ చేయలేదు. అది మళ్ళీ మనకి రిజరక్షన్లోనే పూర్తవుతుంది. సో అట్ రిజరక్షన్ వీ బికమ్ న్యూ, వీ హ్యావ్ న్యూ బాడీస్. సో నిజమైన సువార్త ఏంటి అంటే, క్రైస్తవ జీవితం అనేది సంపదను అడగడమో బాధల నుంచి తప్పించుకోవడమే కాదు, యేసుక్రీస్తుని సంపూర్ణంగా అనుభవిస్తూ, మంచి జరిగినా చెడు జరిగినా ఆయనను విశ్వసిస్తూ, ఆయన మీద భారం వేస్తూ, నమ్ముతూ, ఆయన మహిమ కోసం జీవించడమే క్రైస్తవ జీవితం. ఫిలిప్పీ పత్రిక 4:12 పౌలు ఇలా అంటాడు, నేను అవసరంలో ఉన్నానని ఇలా చెప్పడం లేదు, కానీ ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. దీనస్థితిలో ఉండడం అంటే నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం అంటే నాకు తెలుసు అంటాడు.
So Paul have learned it to live in both situations. డబ్బులు ఉన్నా కానీ డబ్బులు లేకపోయినా కానీ, తిండి ఉన్నా కానీ తిండి లేకపోయినా కానీ, హీ హ్యావ్ లెర్న్ టు బీ కంటెంట్, హీ హ్యావ్ లెర్న్ టు బీ తృప్తి కలిగి ఉండడం అనేది ఆయన నేర్చుకున్నాడు. అంతేగాని దేవుడు నాకు ఇంకా కావాలి, ఇంకా ఇస్తేనే మీరు నాకు దేవుడు, లేకపోతే నువ్వు నా దేవుడు కాదు అనే విశ్వాసంతో పౌలు ఎప్పుడు కూడా లేడు. నిజమైన విశ్వాసం మన ఆర్థిక పరిస్థితిని బట్టి కాక, ఏ పరిస్థితిలో అయినా కానీ దేవునిలో ఉండే మన అన్వేవరింగ్ ఫెయిత్ బట్టి ఉంటుంది. మీరు ప్రాస్పెరిటీ బోధనలో చిక్కుకొని ఉంటే కనుక మళ్ళీ బైబిల్ వాక్యాన్ని చదివి మీ విశ్వాసాన్ని రెన్యూ చేసుకోమని అడుగుతున్నాను. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయండి. నిజమైన సువార్తను బోధించే సంఘానికి వెళ్ళండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితంలో యేసు చాలును అన్న పాట నాకు ఈ సమయంలో గుర్తొస్తుంది. దేవుని ప్రేమను నిరూపించుకోవడానికి భౌతికమైన సంపద మనకి అవసరం లేదు. ఆయన క్రీస్తులోనే తన ప్రేమను పూర్తిగా మనకు నిరూపించాడు.